వాళ్ళనే అడగండి మాజీ ఉన్న వాళ్ళని. ఓకేనా స్టార్ట్ చేయొచ్చా? ఉన్నాయా ఎక్కడ పట్టుకుంటాను దీనికి బాలన్నకి డౌన్ చేయండి చెప్తే లోగో డౌన్ చేయండి పట్టుకుంటే ఒక్క నిమిషం బాలనా పెట్టి బాలనా చెప్పండి. మరి ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన కారణంతో ఈరోజు నీళ్లు తక్కువయ్యి ఆళ్ళగడ్డ ఈ చివరి ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నీళ్లు తక్కువ ఉన్న వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్తంత నీళ్లు కూడా సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్ళతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ కానీ సిల్ట్ కానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఎందుకు నీళ్ళు రావట్లేదని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చిమరి నుంచి నీళ్ళు ఈరోజు మనం కేసీ కెనాల్ వరకు డ్రా చేసుకుంటున్న అవకాశము. అదేవిధంగా ఈరోజు తెలుగంగ కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత జుట్టూరు నుంచి మరి 16th బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగంగ నుంచి కూడా మనం నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే షుగర్ కేన్ సువేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెక్ వాటర్ తీసుకొని చివరి బ్లాక్ అంటే 27వ బ్లాక్ వరకు ఈరోజు నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి రైతులు ఎక్కడున్నా ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతుకు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆళ్ళగడ్డ కానీ నంద్యాల కానీ బనియాన్పల్లె కానీ ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పే ఈరోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది. మరి భూమా అఖిలప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులను పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చిమరి నుంచి 4వ బ్లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళే అవకాశము ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను.